అట్లాగే చెరువులో పెంచే చేపను కూడా ఇంటికి రానియద్దు. చెరువులో పెరిగిన చేపను కాదు నేను అనేది, చెరువులో పెంచుతున్నారు చేపలు, వాటి జోలికి వెళ్ళొద్దు. అవి జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం క్యాన్సర్ కారణం అవుద్ది అని చెప్పి ఏనాడో 18-19 సంవత్సరాల క్రితం అమెరికన్ శాస్త్రవేత్తలు అనౌన్స్ చేస్తున్నారు. కానీ మన వాళ్ళు ఇక్కడ ఆపరు. జీన్ మాడిఫైడ్ కోడి, 4 రోజుల కోడి పిల్ల 2 కేజీలు కావాల్సిందే. చచ్చిందాక గుడ్లు పెట్టే కోడి గుడ్లన్నీ తెచ్చి షాపుల నిండా వజ్రాలు పెట్టినట్టు పెట్టేయాల్సిందే. మన వాళ్ళు పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, కట్టలు కుప్పలు. ఎందుకంటే రోజు ఒకటి ఉండాలిగా. ఆడికి ఒకటి వండి పెట్టడం, మనం ఒకటి వండుకోవడం. వాడికి ఒకటే వండి ఆపుతారా? ఆపరు. ఎట్టాగా వండాం కదా అని రెండేస్తారు. ప్లీజ్ ఆడి జోలికి వెళ్ళకండి. నేచురల్గా దొరికితే తింటే తినండి, లేకపోతే లేదు, కానీ ఈడి జోలికి మాత్రం వెళ్ళకండి. సిద్ధార్థ యోగ విద్యాలయం పేరు పెట్టుకొని మాంసం తినేయండి, చేపలు తినేయండి, గుడ్లు తినేయండి అని చెప్తున్నావు ఏంటయ్యా? అంటే నాటుకోడి గుడ్లు తింటే ఏం కాదు, నాటుకోడి తింటే ఏం కాదు, నాటు చేప తింటే ఏం కాదు అంటున్నాగా. అట్లా అనొచ్చా? ఏమీ తినొద్దు, మాంసం ముట్టొద్దు అనొచ్చు కదా. పాపం తగులుద్ది వాటిని చంపితే, అక్కడ తీసుకెళ్ళి నరకంలో నూనెలో ఏమిస్తారు, ఇక్కడ నువ్వు కోడిని చంపావంటే అని చెప్పొచ్చు కదా. ఏం నాకు తెలియదు, నేను ఎప్పుడు నరకాన్ని చూసి రాలా. చూస్తే ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు నమ్మకం లేదు. కాబట్టి నాకు స్వర్గం ఇక్కడే ఉంది, నరకం ఇక్కడే ఉంది. ఈ తిన్నామో నరకాన్ని ఇంటికి తెచ్చుకునే వాళ్ళం అవుతాం. తినొద్దు, మన ఇల్లు నరకం కావద్దు.